హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బుజ్జిగడ మజ్జాక. బ్యాంకాక్ అయితే మధ్యాహ్నం అంతా చేశాను కదండి, ముందు వీడియోలో పెట్టాను కదా. మధ్యాహ్నం లంచ్ అయిన తర్వాత అలాగే మేము షాపింగ్కి అయితే వెళ్ళాము. షాపింగ్కి వెళ్ళి రూమ్కి వచ్చేసప్పటికి 4:35 అయిందండి. రెస్ట్ తీసుకొని 5:30కి స్టార్ట్ అయిపోయాము. క్రూజ్ షిప్ డిన్నర్ ఈరోజు. సో మా ట్రిప్లో ఇదేంటంటే ఇది ఒక స్పెషల్ అనమాట. మేము ముందు నుంచి క్రూజ్ షిప్లో డిన్నర్ ఎలా ఉంటుందని నేను ఒక డ్రీమ్లోకి అయితే వెళ్ళాను. చూద్దాం. అంటే యాక్చువల్గా నేను ఫస్ట్ టైం అండి, ఇదివరకు కూడా ఎప్పుడు వెళ్ళలేదు. నేను లాస్ట్ టైం దుబాయ్ వెళ్ళినప్పుడు వెళ్దాం అనుకున్నాను, కానీ అక్కడ కాస్ట్ ఎక్కువ అండి. సో ఇది ప్యాకేజ్లో మొత్తం ఇంక్లూడ్ కాబట్టి ఆయన బుక్ చేసుకున్నారు దీన్ని మొత్తం. సో మనం క్రూజ్ షిప్ దగ్గరలో అయితే వచ్చేసామండి. ఇది ఒక షాపింగ్ మాల్ అనమాట. షాపింగ్ మాల్లో పార్కింగ్లో పార్కింగ్ పెట్టిన తర్వాత మనం బయటకైతే వెళ్ళాలి. సో ఇక్కడ ఏంటంటేనండి, ఇక్కడ అందరూ కూడా ఒక షాపింగ్ మాల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత టోకెన్స్ ఇస్తారంట. అక్కడ వాళ్ళు మన మన ఏజెంట్ ద్వారా మనకు ఎవరైతే ఉన్నారో మన ఏజెంట్ వస్తారో వాళ్ళు వచ్చి మనం లోపలికి వెళ్ళడానికి టికెట్ తీసుకుంటారనమాట. అది స్లిప్ ఇస్తారు ఇలా మనం లోపలికి వెళ్ళేటప్పుడు. సో ఆ స్లిప్ మనం తీసుకోవాలి. కానీ ఇక్కడ చూడండి బ్యూటిఫుల్గా అయితే ఉందండి. సీలింగ్స్ మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్గా చేశారండి. ఈ బిల్డింగ్ మొత్తం కూడా చాలా 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 బాగుంది. సో ఇది కొంచెం ఈ షాపింగ్ మాల్ ఎక్స్ప్లోర్ చేస్తానండి. ఇదే టికెట్ అండి. ఈ టికెట్ పట్టుకొని మనం ఎంట్రన్స్ గేట్ నెంబర్ 4 దగ్గరికి వెళ్తే కనుక లోపలికి ఎంటర్ చేస్తారు మనకి. సో ఇప్పుడు మనం షాపింగ్ మాల్లో ఒక లుక్ వేసేద్దామండి. సో ఇక్కడ ఇదైతే ఒక 7 to 8 ఫ్లోర్స్ ఉంది. ఒక్కొక్క ఫ్లోర్ ఒక్కొక్కలా చాలా చాలా బాగుందన్నమాట. చూడడానికి బ్యూటిఫుల్గా ఉందండి. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ షాపింగ్ కన్నా ఇక్కడ చూడడానికి అయితే మాత్రం చాలా చాలా బాగుందండి. షాపింగ్లు అనేది కొంచెం కాస్ట్ ఎక్కువ కదా. ఇక్కడ ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క అంటే డిఫరెంట్గా కూడా చేశారనమాట. ఈ 4 ఫ్లోర్స్ మాత్రం పైన సీలింగ్లు చాలా అట్రాక్టివ్గా ఉన్నాయన్నమాట ఒక్కొక్కటి. సో నేనైతే మాత్రం చాలా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నానండి ఇక్కడ. సో ఎవరైనా బ్యాంకాక్ వచ్చినప్పుడు క్రూజ్ షిప్ ఇది ప్లాన్ చేసుకోండి. ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే అవుతుందన్నమాట నాకు తెలిసినంతవరకు. సో ఒక్కొక్క ఫ్లోర్కి నేను ఎక్కుతున్నాను, చూస్తున్నాను అనమాట. చాలా చాలా నచ్చిందండి. ఇక్కడ షాప్లో అయితే ఏం తీసుకోలేదు మేము, కానీ జస్ట్ చూస్తున్నాము. సో బ్యాంకాక్ మేము మధ్యాహ్నం అయితే వెళ్ళాం కదండి, అక్కడైతే తీసేసుకున్నాం షాపింగ్. మా ఫ్రెండ్స్ అయితే హ్యాండ్ బ్యాగులు తీసుకున్నారు, నేను వాచెస్ తీసుకున్నాను. ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అయితే ఇక్కడ చాలా చాలా చీప్ అండి. సో అవి కూడా బాగున్నాయి కూడా. ఇక్కడ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ చాలా అంటే కొత్తగా ఉన్నాయన్నమాట. సో చూడండి బిల్డింగ్ మొత్తం చాలా కలర్ఫుల్గా అయితే కనబడుతుంది. సో అసలు మామూలుగా లేదు, ఇంద్రలోకంలో ఉన్నట్టు ఉందండి ఇక్కడ. అసలు మైండ్ బ్లోయింగ్. నేనైతే యాక్చువల్గా ఇక్కడే నేను ఎక్కువ స్పెండ్ చేయాలనిపిస్తుందండి నాకు. సో మనకు 1/2 అవర్ మాత్రమే టైం ఉంది కాబట్టి ఫాస్ట్గా నేను వీడియో చేయడం అయితే జరుగుతుంది. చూడండి ఇక్కడ అంటే ఒక ఫ్లోర్కి సంబంధమే లేదనమాట. అంత బాగా డెకరేట్ చేశారండి. షాపులు కూడా ఇక్కడ చాలా 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 నీట్గా డిస్ప్లే చేస్తున్నారు చూడడానికి. ఇది టాప్ ఫ్లోర్ అనమాట. ఇక్కడ నుంచి మనం మళ్ళీ కింద దిగిపోతాను నేను. సో పైనుంచి వస్తే మాత్రం మామూలుగా లేదు, ఇంద్రలోకంలో ఉన్నట్టు అనిపిస్తుంది అండి. ఈ చెట్టు అయితే నాకు చాలా చాలా నచ్చింది, ఫ్లవర్స్ది. చూడండి డాగ్ చూడడానికి చాలా అందంగా క్యూట్గా ఉంది. సో చూడండి ఇక్కడ నుంచి గేట్ 4కి అయితే వచ్చేసామండి. ఇక్కడ నుంచి మనం షిప్స్ వస్తాయండి. అంటే చాలా జనాలు అయితే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఒక 5 షిప్ల వరకు వస్తాయంట. మన నెంబర్ ఇచ్చారండి. గేట్ 4 దగ్గర అయితే వెయిట్ చేయమన్నారు. సో వెయిట్ చేస్తే ఒక లైన్లో వచ్చి వాళ్ళు ఆటోమేటిక్గా చెప్తున్నారనమాట, ఈ లైన్లో నించోండి, మన నెంబర్ అయితే ఉందో నెంబర్ చెక్ చేస్తున్నారు. చెక్ చేసి మీకు చెప్తాము, లైన్లో నించోమని చెప్పన్నారనమాట. 1 to 4 గేట్లు, ఒక గేట్లో 4 షిప్స్ వస్తాయంటండి. మంది 3rd షిప్ మాది. సో ఒకళ్ళు లైన్లో అయితే నించోబెట్టిన తర్వాత వాళ్ళు మాట్లాడుతున్నారు. షిప్ ఒకటి వచ్చిందనమాట, మాకన్నా ముందు వెళ్ళే వాళ్ళది. చూడడానికి బయట చాలా చాలా బాగుంది కదా, మామూలుగా లేదు. చూడడానికి అదిరిపోయింది. నా ఎక్స్పీరియన్స్ ఏంటనేది మీకు షేర్ చేసుకుంటానండి ఈరోజు. చాలా చాలా చూడడానికే చాలా చాలా బాగుంది. సో ఆ షిప్ వెళ్ళిపోయింది. 2వ షిప్ వచ్చిందండి. 2వ షిప్ కూడా వాళ్ళు కూడా ఎక్కేశారు. సో 3rd మా దానికి వస్తుందని చెప్పి అనౌన్స్ చేశారు.
సో మేమైతే గేట్లోకి ఎంటర్ అయిపోతున్నాం, మాది కూడా వచ్చేసింది. ఇప్పుడెప్పుడా అని ఎదురు చూసే షిప్, క్రూజ్ షిప్ డిన్నర్ వెరీ ఎగ్జైటెడ్గా ఉందండి, మామూలుగా లేదు. సో తొందరగా నడుచుకు వెళ్ళిపోతున్నాం. లోపల ఏముంది, ఎలా ఉంటుంది అని చూడడానికి. సో ఇది సిటీ చుట్టూ తిప్పుతారంటండి. మన బిల్డింగ్స్ అది కూడా కనబడతాయి, బ్యూటిఫుల్గా అయితే ఉంటాయని చెప్పి అంటున్నారు. మా ఫ్రెండ్ వెళ్ళారు, సిటీ వ్యూ బాగుంటుంది, అలాగా దీనిపైన వెళ్తూ ఉంటుంది. కింద నుంచి పైకి ఎక్కుతున్నామండి, ఫస్ట్ ఫ్లోర్కి. కింద ఓన్లీ ఫారినర్స్ని పెట్టారండి, పైన మన ఇండియన్స్ అందరూ పైన. సో వీళ్ళు నెంబర్స్ కూడా వేసేసారు, ఆ నెంబర్స్ దగ్గరికి వెళ్ళి మనం కూర్చోవాలి. నా టోకెన్ నెంబర్ చూపించాను. బి సిరీస్ బి నుంచి సి అలా ఉంటుంది కదా. చూడండి షిప్ అందరూ కూర్చున్నారు. ఇక్కడ అందరూ కూడా ఎవరు వాళ్ళ ప్లేస్లోకి వెళ్ళిపోయి కూర్చుంటున్నారు అన్నమాట. ఇక్కడ షో కూడా జరుగుతుందండి, మ్యూజిక్ షో జరుగుతుంది. సో సింగింగ్ కూడా పాడతారంట, 1 by 1 సింగర్. స్టార్ట్ అయిపోయిందండి. ఫుడ్కి అయితే వెళ్ళిపోమన్నారు, ఫుడ్ తెచ్చుకొని ఎంజాయ్ చేస్తూ మ్యూజిక్ ఎంజాయ్ చేయమన్నారు. సో ప్లేట్లు పట్టుకుని అయితే పడిపోతున్నాం మీద ఫస్ట్ అర్జెంట్గా. స్టార్టింగ్ ఎవరైనా తొందరగా వెళ్ళిపోవాలి కదా, స్టాక్ అయిపోద్దామని భయం. ఏం లేదండి, ఆ ఫుడ్ అయితే మాత్రం అందరికీ సరిపోతే అరేంజ్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి లిమిటెడ్ పర్సన్స్ అని ఉంటున్నారు. సో అలా నేనైతే నాన్ వెజ్ ఎక్కువ తింటున్నాను అండి, చికెన్. మిగతా ఇక్కడ ఇప్పటి వరకు తిన్న ఏరియాలంతా కూడా వెజిటేరియన్ చాలా బాగుంది, నాన్ వెజ్ కూడా బాగుంది. మినిమం గ్యారెంటీ చికెన్ అయితే. సో నేనైతే ప్లేట్లో పెట్టేసుకున్నాను. ఫస్ట్ ఒకసారి వీళ్ళందరూ సెల్ఫీలు తీసుకుంటున్నారు అనమాట, ఒకసారి వాళ్ళు షూట్ చేద్దామని వచ్చాను. ఇక్కడ నుంచి మూవ్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ ఒకసారి ఎలా ఉంటుందని. సో డార్క్గా ఉంది కదండి కొంచెం. సో నాకైతే చాలా ఎగ్జైటెడ్గా ఉంది. సో నా ప్లేట్ అయితే రెడీ చేసుకున్నాను చూడండి, ఒక కుమ్మేద్దాం. అప్పుడు చికెన్ అయితే చాలా బాగుందండి, అదిరిపోయింది. సో ఫిష్ కూడా తీసుకొచ్చాను నేను, ఫిష్ కూడా టేస్ట్ చేశానండి. ఫిష్ అంత బాగాలేదు, ఎందుకంటే రోస్ట్ చేశాడు, అది అంత సెట్ అవ్వలేదు. చికెన్, వెజిటేరియన్, పకోడా ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఫిష్ అయితే ట్రై చేయకండి, అస్సలు బాగాలేదు, అదొక స్మెల్ వస్తుందన్నమాట. చూడండి సైలెంట్గా ఎవరు ప్లేట్లో పట్టుకున్న వాళ్ళు కుమ్మేస్తున్నారు, మామూలుగా లేదు. లైవ్ కూడా బాగుంది కదా, ఇదిలా ప్రజెంట్గా ఉంటుంది, అంత తినాలనిపిస్తూ ఉంటుంది. సో ఏంటంటే ఈ స్టార్ట్ అయింది కాబట్టి పెద్ద బిల్డింగ్లు వస్తూనే ఉన్నాయి, అవి వాటికి ఫోటోలు తీసుకోవడం జరుగుతూనే ఉంది. చూడడానికి అయితే మాత్రం చాలా బాగుందండి జర్నీ అయితే. పక్క నుంచి అలా వెళ్తూ ఉంటే, షిప్ వెళ్తూ ఉంటే మనం నచ్చిన ఫుడ్ తెచ్చుకొని తింటూ ఉంటే అది వేరే లెవెల్ ఉంటుంది, మామూలుగా ఉండదు. సో ఇక్కడ డ్రింకింగ్ కూడా ఇక్కడ దొరుకుతుందండి వీళ్ళకి, తాగిన వాళ్ళకి. సో కాస్ట్ అయితే డబుల్ ఉంటుందని చెప్పారు ముందే. ఎవరైనా డ్రింక్ చేసిన ఉంటే బయట నుంచి క్యారీ చేసుకోండి, చేసుకోవచ్చు. సో వాళ్ళకి చెప్పి పర్మిషన్ తీసుకొని క్యారీ చేసుకోవచ్చు అండి. సో ఇది లోపల అయితే కనుక చిన్న టిన్ బీర్ కూడా 200 తాయిబ్ అలా ఉంటుందన్నమాట. సో కాస్ట్ ఎక్కువ, డబుల్ కాస్ట్ ఉంటుంది. సో ఇంత దూరం వచ్చిన తర్వాత దాని గురించి ఎవరు ఆలోచించలేదు, ఎంత కాస్ట్ అయినా సరే ఆ మూమెంట్లో తాగాలనిపించిన మొత్తం తాగేస్తూ ఉంటారు. సో మా బ్యాచ్లో ఎవరు కూడా పెద్ద తాగుబోతులు ఎవరు లేరండి. సో అందరూ ఫుడ్ మీద అయితే పడుతున్నారు, మామూలుగా కాదు. సమోసా కూడా పెట్టారు. సో అన్నిటితో పాటు ఇక్కడ మ్యాక్సిమం ఫ్రూట్ సలాడ్ కంపల్సరీగా ఉంటుందండి ఇక్కడ. నేను మ్యాక్సిమం ఫ్రూట్ సలాడ్, నాన్ వెజ్లో చికెన్, ప్రతి హోటల్లో కూడా అలాగే ఎంజాయ్ చేశానండి. ఫుడ్ అయితే చాలా బాగా ఇచ్చారండి. ఇక్కడ చూడండి, ఇక్కడైతే చూడండి, ఇక్కడ చెప్పాను కదండి ఇక్కడ బార్ అయితే లైవ్లో ఇస్తారనమాట వీళ్ళు. సో వైన్ ఉంటుంది, బీర్లు ఉంటాయి, అన్నీ కూడా ఉంటాయి. సో ఎవరు నచ్చింది వాళ్ళు తెచ్చుకొని వాళ్ళ టేబుల్ దగ్గర పెట్టుకొని మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ పెద్ద బిల్డింగ్ వెళ్తూ ఉంటే బ్యూటిఫుల్గా ఉన్నాయండి చూడడానికి, మామూలుగా లేదు, రేంజ్లో కనబడుతుంది, తిరిగిపోయినాయి అనమాట. బెస్ట్ ఎక్స్పీరియన్స్ నాదైతే మాత్రం. సో
సో యాక్చువల్‌గా ఏంటంటే నేను ఫస్ట్ టైం కాబట్టి నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. చూడండి బిల్డింగ్‌లు కూడా చాలా చాలా నీట్‌గా కనబడుతున్నాయి. మనం వాటర్‌లో నుంచి వెళ్తా ఉంటే రెండు వైపుల నుంచి వ్యూ ఉంటుంది కదండీ! మామూలుగా లేదు. జస్ట్ అలా ఇప్పుడు నేను 10 మినిట్స్ కన్నా ఎక్కువ తినాను కదా! ఈరోజు నెమ్మదిగా అలా ఒక 40 మినిట్స్ వరకు అయితే ఫుడ్ ఎంజాయ్ చేశాను. చాలా నెమ్మదిగా చూస్తూ మధ్య మధ్యలో మనకు కావాల్సింది తెచ్చుకుంటూ సో సూప్ కూడా దీంతో తీసుకొని అలా ఒకటి ఎంజాయ్ చేస్తాం అనమాట. సో ఆల్రెడీ మనకు ఒక 50% జర్నీ అయితే అయిపోయిందండి. ఇది క్రూజ్ షిప్ జర్నీ అనేది 2 అవర్స్ ఉంటుందండి. వెళ్ళడం ఒక గంట ఉంటుంది, రావడం ఒక గంట అనమాట. 2 అవర్స్లో కంప్లీట్ అయితే అయిపోతుంది. సో ఆల్మోస్ట్ చాలా వరకు మేము జర్నీ స్టార్ట్ అయిపోయి చాలా వరకు అయితే వచ్చేసాము. చూడండి షిప్ చూడడానికి ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. సో సిటీ మాత్రం చాలా చాలా బాగుందండి బ్యాంకాక్. సో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పైనుంచి వెహికల్స్ వెళ్తున్నాయి, కింద నుంచి షిప్ వెళ్తుంది అనమాట ఇక్కడ. సో ఇక్కడ ఒక టైంలో డైలీ కూడా వీళ్ళు క్రాకర్స్ అయితే వెలిగిస్తూ ఉంటారంట. అది స్టార్ట్ అయినట్టుగా ఉంది, సౌండ్లు వస్తున్నాయి నాకు బ్యాక్ సైడ్. ముందు ఒక బిల్డింగ్ అది తీసేసిన తర్వాత ఆ తర్వాత క్రాకర్స్ అయితే చూపిస్తాను. సౌండ్ అయితే వస్తుంది బ్యాక్ సైడ్ నుంచి. ఎస్ అవును కరెక్టే, నేను గెస్ చేసింది కరెక్టే. క్రాకర్స్ వావ్ అదిరిపోయింది కదా, మామూలుగా లేదు. అంటే మనకి దివాళీ టైంలో ఎలా అయితే ఉంటుందో అంత కన్వీనియంట్గా అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ చూడడానికి షిప్లో నుంచి అయితే ఎందుకంటే అంత ముందు కొనుగోలు తీయాలి కదా, కాబట్టి నాకు అంత కంఫర్ట్గా లేదు. సో ఎక్కువసేపు తీయట్లేదు అది. సో ముందుకైతే వెళ్తూ ఉంది, షిప్ వెళ్తూ ఉంది. సో ఇక్కడ చూడండి, మనం ఎలాగే కూడా చందమామని చేత పట్టుకోలేం కదా. సో మన టేబుల్ పెట్టిన చందమామని అయితే తీసుకొని దాంతో కొంచెం సరదాగా ఎంజాయ్ చేస్తున్నాను నేను. ఓ చాలా 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 నాకైతే నచ్చిందండి. చాలా చాలా బాగుంది, మామూలుగా లేదు, అదిరిపోయింది. సో ఫుడ్ కంప్లీట్ చేసుకున్నాము. ఇక్కడ రిటర్న్ జర్నీ కూడా అయింది. ఇక్కడైతే మామూలుగా డాన్స్లు వేయట్లేదండి, సాంగ్స్ పెట్టారు. బల్లే బల్లే సాంగ్ కూడా పెట్టారు. దాని ముందు మన 3RR సాంగ్ పెట్టారండి, నాటు నాటు. మామూలుగా అసలు సాంగ్స్, తెలుగు సాంగ్లు ఎక్కడున్నా సరే ఒక రేంజ్లో డ్యాన్స్లు వేస్తారు, తెలుసు కదండి. ఇప్పుడు అక్కడ అన్ని ఏరియాలు ఎక్కడికి వెళ్ళినా సరే తెలుగు సాంగ్లు అయితే మామూలుగా లేవు. మధ్యలో జై బాలియా ఒక 2 నిమిషాలు అయితే మాత్రం హోరెత్తించారు. తర్వాత మాత్రం ఇంకా సాంగ్స్ ఒకదాని తర్వాత ఒకటి మామూలుగా వేయట్లేదండి. డ్యాన్స్లు వేయడానికి చిన్న పెద్ద అందరూ కూడా అలా ఉన్న ఆ ఏరియాని కూడా మర్చిపోయి డ్యాన్స్లు వేస్తున్నారు అనమాట. అంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు, చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నారండి ఇక్కడ. సో ఫారినర్స్ కూడా వచ్చేసారు కింద నుంచి పైన చూడడానికని. ఎందుకంటే హడావడి ఎక్కువ జరుగుతుంది కదా, కిందనైతే సైలెంట్గా ఉంది వాళ్ళకి. సో వాళ్ళు కూడా చూడడానికి అయితే వచ్చారు ఇక్కడ. డ్యాన్స్లు అయితే పిల్లలు ఎరగ తీసేశారండి, పెద్దవాళ్ళు అందరూ కూడా. సో ఫైనల్గా మనం అయితే బ్యాక్ అయితే వచ్చేసాం, మన ఎండింగ్ అయిపోయింది మన జర్నీ. చూడండి ఇక్కడ దగ్గరికి అయితే వెళ్తున్నాం కదా, ఇప్పుడు దీన్ని ఎలా స్టాప్ చేస్తారని చూస్తున్నాను నేను. దగ్గరికి వెళ్తుంది కదా, ఎలా కంట్రోల్ చేస్తారో ఇండా షిప్ని. చూడండి చిన్న రూప్ అయితే ఇసురుతున్నాడు కిందకి, చూపిస్తూ ఉండండి. ఇంత పెద్ద షిప్ చిన్న రూప్తో మాత్రం కంట్రోల్ చేసి కట్టేసాడండి. చిన్న దగ్గరికి వెళ్ళింది. సో దగ్గరికి వెళ్ళిన తర్వాత 1 by 1 అందరూ దిగిపోతారు కదా. సో మన జర్నీ అయితే చాలా చాలా బాగా ఎంజాయ్ చేశానండి ఫ్రెండ్స్. నేనైతే ఈ ట్రిప్లో మాత్రం నాకు ఇది బెస్ట్ అని కోరల్ ఐలాండ్ తర్వాత ఇది బెస్ట్ అని నేను చెప్తానండి. చాలా చాలా నచ్చిందన్నమాట ఇది. సో థాయిలాండ్ డిఫరెంట్ అయితే ఉన్నాయండి. ఇక్కడ యాక్టివిటీస్ డిఫరెంట్గా ఉన్నాయి, కొన్ని షోస్ ఉన్నాయండి, చాలా చాలా బాగున్నాయి. మన సెకండ్ డే పెట్టాను కదండి, అది చాలా చాలా బాగుంది. సో ఫైనల్లీ మేమైతే మళ్ళీ బ్యాక్ అయితే రిటర్న్ అయిపోతున్నాం అనమాట. బాయ్ క్రూజ్ షిప్. సో ఫ్రెండ్స్, ఈరోజైతే నా మూమెంట్ మీతో షేర్ చేసుకున్నాను కాబట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.